హాయ్ అండి. ఈరోజు మనం భూములు వాటి రకాల గురించి తెలుసుకుందాం. ప్రభుత్వ భూములు రకాలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహన ఉండాలి. పొరంబోకు భూమి ఇది ఒక రకం అన్నమాట. ప్రభుత్వానికి చెందిన భూమి వ్యక్తిగతంగా కొనడము లేదా అమ్మడం చేయకూడదు. ప్రభుత్వ యాజమాన్యంలో ఉండి పన్ను లేని లేదా సాగుకు ఉపయోగించని బంజరు భూములు. వీటిని రోడ్లు, చెరువులు, శ్మశానాలకు కేటాయిస్తారనమాట. రెండవది వచ్చి గ్రామకంఠం భూమి. గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూములు. వీటికి ప్రత్యేకంగా సర్వే నంబర్లు ఉండవు. ఇవి ప్రభుత్వ భూములు కాదు, కానీ గ్రామ పంచాయతీల పరిధిలో ఉంటాయి. గ్రామ పంచాయతీ వద్ద తగిన రికార్డులు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నమాట వీటి విషయంలో. నెక్స్ట్ వచ్చి అసైన్ భూమి. భూమి లేని పేదలు, దళితులు, గిరిజనులు, మాజీ సైనికులు సాగు లేదా నివాసం కోసం ప్రభుత్వం ఉచితంగా కేటాయించే భూమి అన్నమాట. ఈ భూములపై లబ్ధిదారులకు సాగు హక్కు ఉంటుంది, కానీ అమ్మడం, గిఫ్ట్ ఇవ్వడం లేదా బదిలీ చేయడం చేయకూడదు. నెక్స్ట్ ఎండోమెంట్ భూమి అనమాట. దేవాలయాలకు చెందిన భూమి ఇది. వీటిని లీజుకు మాత్రమే ఇస్తారు, అమ్మకం కుదరదు. ఇవి చట్ట ప్రకారం 22A జాబితాలో ఉంటాయి. వీటి కొనడం, అమ్మడం లేదా కబ్జా చేయడం చట్ట ప్రకారం నేరం. ఇవి దేవాదాయ శాఖలో పరిరక్షణలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వక్స్ భూమి. ఇది మసీదులు, దర్గాలు, మదర్సాలకు విరాళంగా ఇచ్చిన భూమి. ఈ భూమిని అమ్మడం, బదిలీ చేయడం సాధ్యం కాదు. వీటిని వక్స్ బోర్డులు పర్యవేక్షిస్తాయి. 2025లో చట్టం సవరణలో అక్రమాలు అరికట్టడము, మహిళలకు వారసత్వ హక్కులను కల్పించారనమాట. నెక్స్ట్ చుక్కల భూమి. రీసెటిల్మెంట్ రిజిస్ట్రేషన్లో యాజమాని హక్కులు స్పష్టంగా లేని భూమి. రిజిస్టార్లో యజమాని కాలంలో చుక్కలు పెట్టిన భూమి అన్నమాట. చాలా ఏళ్ళుగా రైతులు ఆధీనంలో ఉన్న వివాదాల కారణంగా ప్రభుత్వ భూమిని పరిగణిస్తారు. వీటిని అమ్మడం, కొనడం నిషేధం అనమాట. ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. ఒక అవగాహన కోసం అనేది ఇది మీకు పంపిస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ.